రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మనమైతే కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టైం అయితే 10:41 అయితే అయిపోయింది. మనం లేట్ చేయకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఓలా అని చేద్దాం. ఓలా ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో, ఓలాలో పడుతుందా, ర్యాపిడోలో పడుతుందా, ఊబర్లో పడుతుందా చూపిస్తాం మీకు. మనకి ఓలాలో ర్యాపిడోలో పోల్చుకుంటే ఊబర్లో కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తున్నాడు ఫ్రెండ్స్. 3 కిలోమీటర్ల లోపు అయితే 75, 3 కిలోమీటర్ దాటితే 4-5 కిలోమీటర్లు వెళ్తే కనుక కిలోమీటర్ 10 రూపాయలు లెక్కిస్తున్నాడు. బేస్ ఛార్జీ 25 రూపాయలు ఇస్తున్నాడు అన్నమాట. చూపిస్తుంది అది కూడా మీకు డీటెయిల్స్. వెహికల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం కొత్త వెహికల్ తీసుకున్నాం కదా, ఇదిగోండి మన వెహికల్ ఇది అనమాట. ఇది ఇంతకుముందు పాత వెహికల్ ఇది, అందుకని కొత్త వెహికల్ సెలెక్ట్ చేసుకున్నాం. పాత వెహికల్ మన దగ్గర ఎలాగ లేదు కదా. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నాం ఫ్రెండ్స్. నేను నొన్న నుంచి పర్సనల్ కిరాయి అయితే వచ్చాను తాడేపల్లికి. చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. బుకింగ్లు అయితే బాగా డల్గా ఉన్నాయి, ఎందుకంటే ఆటోలు విపరీతంగా పెరిగిపోయినాయి. సిటీ అవుట్స్కట్స్ నుంచి కూడా వచ్చే ఆటోలు విజయవాడలోనే తిరుగుతున్నాయి అన్నమాట. గుంటూరు నుంచి వస్తున్నాయి, ఇటు మచిలీపట్నం నుంచి, గుడివాడ నుంచి, ఇటు నందిగామ నుంచి, జీకొండూరు నుంచి, చాలా అవుట్స్కట్స్ నుంచి కూడా సిటీలోనే తిరుగుతున్నాయి. రైడ్స్ అయితే ఇంత ముందులాగా లేవు, చాలా డల్గా ఉన్నాయి. కిరాయిల కోసం బాగా ఎదురు చూడాల్సి వస్తుంది. చూద్దాం ఫస్ట్ బుకింగ్ ఎందులో పడుతుందో చూపిస్తాం మీకు. మనకైతే ఓ ర్యాపిడోలో బోనీ అయింది. చూడండి ఎంత పెద్ద బుకింగ్, 53 రూపాయలు. మన మినిమం ఇంత ముందు 100 రూపాయలు పైన ఉంటే కానీ బోనీ కిరాయి తీసుకోము. అలాంటిది బుకింగ్స్ లేక ఏ బుకింగ్ వదలకుండా వచ్చి యాక్సెప్ట్ చేస్తుంటేనే మనకి రైడ్స్ ఇస్తున్నాడు. అది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. అయితే అరగంట తర్వాత ఒక రైడ్ పడింది తాడేపల్లి నుంచి 1 టౌన్కి. 118 రూపాయలు వచ్చింది. బుకింగ్స్ అయితే చాలా డల్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా డల్గా ఉన్నాయి. మామూలుగా డల్ కాదు. ఈ ఫోన్ పైన పెడుతుంటేనేమో ఫోన్ ఫ్లాష్ పడుతుంది. బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా డల్గా ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో ఫ్రెండ్స్. మనకైతే ర్యాపిడోలో పడింది 1 టౌన్ నుంచి రెయిన్బో హాస్పిటల్ దగ్గరికి. టైం అయితే 12-13 నిమిషాలు అయితే అయింది. అరగంటకు ఒక కిరాయి, గంటకు ఒక కిరాయి పడుతుంది. బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా డల్గా ఉన్నాయి. ఇప్పుడు ర్యాపిడోలో మనకి ఇది వచ్చింది 9 కిలోమీటర్ 156 ఇచ్చాడు. నేను ఓబర్లో స్క్రీన్ షాట్ తీశాను. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, 6 కిలోమీటర్ 91 రూపాయి అంట. మామూలుగా అయితే ర్యాపిడోలో, ఓలాలో అయితే 6 కిలోమీటర్కి 115 రూపాయలు, 120 రూపాయలు వస్తుంది. ఇదిగోండి 3.7కి 75 రూపాయలు అంట. ఇది 85 రూపాయలు వస్తుంది. ఈ బుకింగ్ చూడండి 5.2కి 84 రూపాయలు అంట. మామూలుగా అయితే 103 రూపాయలు, 105 రూపాయలు వస్తుంది. ప్రతి బుకింగ్కి 20 రూపాయలు, 25 రూపాయలు తేడా ఉంటుంది ఓబర్లో. అయినా సరే అవి అమ్మటే యాక్సెప్ట్ చేసి తోలుతున్నారు డ్రైవర్లు. చూడండి ఇప్పుడు బుకింగ్ వచ్చింది చూడండి, 6 కిలోమీటర్కి 89 రూపాయలు అంట. ఇంత దారుణంగా వస్తూ ఉన్నాయి. సగం కిరాయిలు ఆపడానికి కారణం ఈ ఓబర్ బుకింగ్ వల్లే మనకి రైడ్స్ లేవు. చూడండి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కూడా. ఇదే 6 కిలోమీటర్కి 120 రూపాయలు వస్తుంది. 115, 120 రూపాయలు అంటే 30 రూపాయలు, 35 రూపాయలు తేడా ఉంది. ఈ రకంగా వస్తూ ఉంటే ఇంకా ఏం టార్గెట్లు అవుతాయి, ఏం మెయింటెనెన్స్ చేయాలి, బండి ఈఎంఐలు ఏం కట్టుకోవాలి, ఇంట్లోకి ఏం చూసుకోవాలి. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మనకైతే రామర్పాడు నుంచి గుంటూరు పడింది అన్నమాట బుకింగ్. అమరావతి హాస్పిటల్ అని బస్ స్టాండ్ దగ్గర 537 రూపాయలు వచ్చింది. ఎక్స్ట్రా అడిగా 100 రూపాయలు. ఎక్స్ట్రా అయితే ఏమేమన్నారు. టైం కూడా 2 అవుతుంది. గంట తర్వాత పడింది బుకింగ్ మనకి. సరే కిరాయిలు లేవు కదని చెప్పేసి బుకింగ్ రేట్కి వచ్చానమాట. అది పరిస్థితి. అదే బుకింగ్లు విజయవాడలో ఫుల్గా ఉంటే కన్ఫామ్గా 100 రూపాయలు 150 రూపాయలు ఎక్స్ట్రా లేనిదే రాము మనం. టైం కూడా 2 అవుతుంది కాబట్టి భోజనం చేసేద్దాం. క్యారేజ్ తెచ్చుకున్నాను నేను. భోజనం చేసి ఇక్కడి నుంచి ఒక అరగంట వెయిట్ చేద్దాం. ఇక్కడ గుంటూరులో ఏంటంటే ఇక్కడిక్కడే బుకింగ్లు పడతా ఉంటాయి. విజయవాడకి అయితే పడవు. పడితే అదృష్టం, ఇంకా పడకపోతే చేసేదేం లేదు. సర్వీస్ అన్నా చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఖాళీగా వెళ్ళాలి. మనకు మంగళగిరి నుంచి పడతాయి. ఇంకా చూద్దాం. ముందైతే ఇప్పుడు భోజనం చేసి వెయిట్ చేద్దాం బుకింగ్ పడిద్దో లేదో. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 5:37 అయితే అయింది. చూడండి బుకింగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయో. మనం గుంటూరు వెళ్ళాం కదా, అక్కడ నుంచి బుకింగ్ అయితే ఏం పడలేదు. అలా సర్వీస్ చేసుకుంటూ వస్తే మంగళగిరి దాకా ఒక 50 రూపాయలు వచ్చినాయి. మంగళగిరిలో బుకింగ్ 2-3 వచ్చినాయి కానీ మిస్ అయిపోయినాయి. ఈ ఓలాలో ర్యాపిడోలో ఎలా ఉంటుందంటే ఒకే బుకింగ్ 5-6కి ఇస్తాడు. ఊబర్లో కూడా అంతే. కానీ ర్యాపిడోలో ఓలాలో వచ్చేసరికి వితిన్ సెకండ్స్, అదేదో సినిమాలో ఉంటుంది కదా, ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతేగా అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది కదా, అలా వెళ్ళిపోద్ది అనమాట. అలా వచ్చిద్ది అమ్మటే మన అంటనే కొట్టబోతే వెళ్ళిపోద్ది వితిన్ సెకండ్స్లో. అందువల్ల బుకింగ్లు యాక్సెప్ట్ అవ్వలేదు. తాడేపల్లి వచ్చా ఖాళీగా. తాడేపల్లి నుంచి లబ్బిపేటకి 101 రూపాయలు ఇస్తే ఆ బుకింగ్ వచ్చా. దాని తర్వాత మళ్ళీ బందర్ రోడ్ వెళ్తే బందర్ రోడ్ నుంచి సత్యనాపురం అయితే ఓలా పడింది 99 రూపాయలు. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. బుకింగ్స్ అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఓబర్ అయితే ఆపేసాను ఇంకా, ఎందుకంటే తక్కువ రేట్లు వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి. ఇదిగోండి ఓబర్ అయితే ఆపేసాం. ఇంకా ఓబర్లో తోలట్లేదు. మనకి ఓలాలో ర్యాపిడోలో ఈ రెండిట్లో తోలుతున్నాం. ఇందాక బుకింగ్ వేసాను చెప్పాను కదా, ఇదిగోండి 101 రూపాయి. ఇది గుంటూరు వెళ్ళిన బుకింగ్. చూడండి రెండింటి బుకింగ్ దింపితే మనకు మళ్ళీ 5:10కి బుకింగ్ అయితే పడింది. అంటే అక్కడ గంట టైం పోయినా మంగళగిరిలో గంట, తర్వాత మళ్ళీ తాడేపల్లి అరగంట ఉంటే ఈ బుకింగ్ పడింది. అది పరిస్థితి. బుకింగ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఆటో దోలే సోదరులు ఎవరైనా ఉంటే దయచేసి ఊబర్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రతి బుకింగ్కి 30 రూపాయలు 40 రూపాయలు డిఫరెన్స్ ఉంది. అంత దారుణంగా ఉందన్నమాట. మీరు దయచేసి ఊబర్ బుకింగ్లు అవాయిడ్ చేసి ఓలా ర్యాపిడో 2 తోలండి. దీని గురించి ఒక వీడియో చేస్తాను నేను. ఓలాకి ర్యాపిడోకి ఊబర్కి డిఫరెన్స్ రేట్లు ఒక వీడియో చేస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత డల్గా ఉందో. ఈ టైంలో పీక్ అవర్స్ అనమాట. ఇప్పుడు బుకింగ్ స్పీడ్గా ఉండాల్సింది, అలాంటిది బుకింగ్స్ రైడ్సే రావట్లేదు. ఎంతసేపు ఫోన్ కలిసి చూసుకోవడం సరిపోతుంది మన పరిస్థితి. బుకింగ్స్ అయితే రావట్లేదు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఫ్రెండ్స్ మనకైతే ఓలా బుకింగ్ ఒకటి వచ్చింది. 2.5 కిలోమీటర్ డ్రాపింగ్. ఆల్రెడీ 800 మీటర్స్ వచ్చా. కస్టమర్లు అయితే ఎవరు రాలా. పార్సల్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ హాస్పిటల్కి. ఇదిగోండి, ఇదనమాట పార్సల్. కస్టమర్లు టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజీ ఉపయోగిస్తున్నారంటే వాడకం మామూలుగా లేదు. టెక్నాలజీని ఈ రకంగా వాడుతున్నారు. మామూలుగా అయితే ర్యాపిడో బైకులు బుక్ చేసి ర్యాపిడో బైకులకి పార్సల్ ఆప్షన్ ఉంటుంది కదా, దానికి ఇచ్చి పంపిస్తారు. అలాంటిది ఈ మేడం గారు ఆటోని బుక్ చేసింది. ఇదిగోండి మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 75 చూపించింది. ఏదో ఒకటి కిరాయి లేనప్పుడు ముందు మనకి టార్గెట్ అవ్వాలి అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేశా. అది ఫ్రెండ్స్, మనకైతే డ్రాపింగ్ అయిపోయింది. ఇప్పుడే 70 రూపాయలు వచ్చింది బిల్లు. కస్టమర్ని పార్సల్ ఇచ్చేసా. కస్టమర్ రెడీగా ఉన్నాడు అనమాట హాస్పిటల్ దగ్గర. బుకింగ్స్ అయితే చాలా డల్గా ఉన్నాయి. టార్గెట్ అవుతుందో లేదో. టార్గెట్లు ఒకప్పుడు ఊరికే ఈజీగా అయిపోయి ఇప్పుడు టార్గెట్లు అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ అసలుకి. ఎందువల్ల అంటే ఆటోలు పెరిగిపోవటం బాగా, ఈ ఓబర్ రేట్ తక్కువ ఇవ్వడం వల్ల కస్టమర్లు అందరూ ఓబర్ బుక్ చేసుకోవటం, అందువల్ల ర్యాపిడోలో ఓలాలో బుకింగ్ లేకపోవటం. ఇంకోటి వచ్చేమో ర్యాపిడో బైకులు దెబ్బ. బైకులు సింగిల్గా ఉన్న వాళ్ళు ఎవరు ఆటోలు ఎక్కట్లా, అందరూ బైకులు బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. టైం కూడా 6 అయిపోయింది. వెళ్ళి ఒక కప్పు టీ తాగి మనం ఇంకా చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో.
ఫ్రెండ్స్ మనకైతే ఓలా బుకింగ్ దింపిన తర్వాత ర్యాపిడోలో చిన్న డ్రాప్ అవుట్ కొట్టా, తర్వాత ఓలాలో ఒకటి వేసా, తర్వాత ర్యాపిడోలో ఒకటి వేసా. చూపిస్తా చూడండి మీకు డీటెయిల్స్. నేనైతే లైన్ ఆపేసాను ఫ్రెండ్స్. టైం అయితే 9 అయిపోయింది. ఇంకా డ్యూటీ అయితే ఆపేసా. ఇదిగోండి ఓలా బుకింగ్ దింపిన తర్వాత ఈ రైడ్ అయితే వేసా 67 రూపాయలు బస్ స్టాండ్కి. తర్వాత ర్యాపిడో బుకింగ్ 199 బుకింగ్ ఒకటి వేసా అనమాట. మొత్తం 4 రైడ్స్ అయితే వేసాను. దీంట్లో 475 అయింది. ఇంకా ఓలాలో వచ్చి ఓలాలో దీంట్లో చూపించట్లేదు ఎన్ని రైడ్స్ వేసాం అన్నది. మనకి టోటల్ అమౌంట్ అయితే ఓలా ఆపరేటర్ యాప్లో వస్తుంది, చూపిస్తా మీకు. చూడండి 141, 670, 99, 101, 537, 53, 118. ఆటో డ్రైవర్లు మన సోదరులు నా ఛానల్ కనుక చూస్తుంటే కనుక, మీరు విజయవాడలో ఆటో తోలుతుంటే కనుక, ఓలా ఊబర్ ర్యాపిడో తోలే వాళ్ళు అయితే కనుక మీరు 2 అమౌంట్లు చూపిస్తూ ఓలాలో ఈ లాస్ట్ అమౌంటే తీసుకోండి. ఫస్ట్ అమౌంట్ కాకుండా 2 అమౌంటే తీసుకోండి, ఓకేనా? అదే మనం తీసుకోవాల్సింది. తెలియక కొంతమంది చాలామంది ఫస్ట్ అమౌంటే తీసుకుంటున్నారు, చూసుకోండి. ఓలా ఆపరేటర్ యాప్లో అయితే మనకి ఎంత తోలేమంది వస్తుంది. ఇదిగోండి మొత్తం 1079 అయితే తోలేమంది ఆటో. ఇది కారు, ఇది మన కారు నీళ్ళల్లో మన వరదల్లో నీళ్ళల్లో మునిగిపోయింది. టోటల్ లాస్ కింద వేసి మనకి ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేశారు. కారు తీసుకెళ్ళిపోయారు అనమాట. కారు ఉంటే లాంగ్ కిరాయిలు ఉంటే కారుకి వెళ్ళేవాడిని. ఇప్పుడు కారు కూడా లేదు. మన వరదల్లో మొత్తం నీళ్లు 15 రోజులు నీళ్ళలోనే ఉండి మొత్తం రిపేర్కి 1,50,000 అవుద్దన్నారు. అందుకని టోటల్ లాస్ అయితే తీసుకెళ్తే మనకి ఫైనాన్స్ కట్టంగా 3,20,000 ఫైనాన్స్ కట్టంగా మనకి చేతికి అయితే ఒక 70,000 అయితే వచ్చినాయి. మనకి టోటల్గా కారు తీసుకోవడం వల్ల 2.5 లక్షలు అయితే లాస్ అయ్యాం మనం ఆ బండి తీసుకోవడం వల్ల. వరదలు రాకుండా ఉంటే కనుక చక్కగా ఒక 2.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల ఫైనాన్స్ తీరిపోయేది. సరే ఇంకా టోటల్ అవుతాం ఫ్రెండ్స్. ఓలాలో వచ్చి 1079 క్యాలిక్యులేటర్ 1079 ప్లస్ ర్యాపిడోలో వచ్చి 475 ప్లస్ మనం నొన్న నుంచి తాడేపల్లి ఆఫ్లైన్ కిరాయికి వెళ్ళాం కదా, ఖాతా కిరాయి, అది 300. ఓ 50 రూపీస్ మనకి అటు నుంచి అయితే సర్వీస్ వచ్చింది గుంటూరు నుంచి మంగళగిరి దాకా. మొత్తం 1904 రూపాయలు. ఇందులో మనకి గ్యాస్ ఒక ఎంత కొట్టించేందాక 360 రూపాయలు ఎక్కింది గ్యాస్. 360 రూపాయలు గ్యాస్కి తీసేస్తే ప్లస్ మనకి ఈఎంఐకి ఆటో మెయింటెనెన్స్కి ఇంతకుముందంటే ఓన్లీ అద్దె కట్టేవాళ్ళం 350 రూపాయలు. మనకి ఇప్పుడు ఆటో అద్దె లేకపోయినా సరే ఈఎంఐ కట్టుకోవాలి కాబట్టి నెలకు వచ్చి 10,500. అంటే ఇది రోజుకి 350 రూపాయలు దాకా పడుతుంది. మళ్ళీ బండి మెయింటెనెన్స్ ఒక 150 వేసుకోండి, 500 తీసేయాలి. -500 తీసేస్తే మనకి మిగిలింది 1044 రూపాయలు. అది మనకి గుంటూరు బుకింగ్ పడబట్టి ఈ అమౌంటేనే వచ్చింది, లేకపోతే ఇది కూడా వచ్చేది కాదు. చూడండి పొద్దున 9ంటికి వచ్చా నేను, మళ్ళీ ఇప్పుడు 9 గంటలకి నాన్ స్టాప్గా. నేను కనీసం 1 గంట కూడా రెస్ట్ తీసుకోకుండా 12 గంటలు కష్టపడితే కనుక 1000 రూపాయలు వచ్చినాయి. ఆ 44 రూపాయలు మన టీ ఖర్చులు తీసేస్తే 1000 రూపాయలు వచ్చినాయి అనమాట. పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. నేనే ఆటో ఫీల్డ్ మానేద్దాం అనిపిస్తుంది నాకు. ఈ కిరాయిలు చూస్తుంటే కస్టమర్లు కొంతమంది బుక్ చేస్తున్నారు, వెళ్ళే అంతవరకు కిందకు దిగట్లేదు, అసలు బాగా ఇసుకిచ్చేస్తున్నారు. ఒక చోట పెట్టి ఒక చోట రమ్మంటున్నారు. మేము కరెక్ట్గానే పెట్టాం లొకేషన్ అని చెప్తున్నారు. ఏది నిజం? మనం చెప్పేది నిజం అనుకోవాలా, వాళ్ళు చెప్పేది నిజం అనుకోవాలా? వాళ్ళ అడ్రస్ తప్పెట్టి కూడా మేము కరెక్ట్గానే పెట్టాం, అక్కడ రండి ఇక్కడ రండి, లేకపోతే క్యాన్సిల్ చేయండి, లేకపోతే వాళ్ళే క్యాన్సిల్ చేస్తున్నారు. నాకైతే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. అసలుకి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే ఎలా ఉందంటే రేపు ఫ్రీ బస్సులు, ఉగాది నుంచే ఫ్రీ బస్సులు వదులుతా అంటున్నారు. ఫ్రీ బస్సులు పెడితే ఇంకెలా ఉంటుందో పరిస్థితి ఉంది. చాలా ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది. నాకైతే చాలా భయం వేస్తుంది కూడాను. అంతా దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళటమే. ఇలాగుంటే కనుక ఒక నెల 2 నెలలు చూసి
ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత కూడా ఎలాగుంటే కనుక పరిస్థితి, ఏదన్నా టీ స్టాల్ పెట్టుకోవడం, ఏదన్నా చిన్న వ్యాపారం పెట్టుకుంటే పోయిద్ది అనిపిస్తుంది నాకు. ప్రతిదానికి కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ లేకుండా అయితే ఏం లేదు. మరి బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా మనకి. ఈ ఆటో ఫీల్డ్ నమ్ముకొని ఉంటే కష్టంగా ఉంది. నేనైతే 14 సంవత్సరాలు అవుతుంది, 13-14 సంవత్సరాలు ఆటో ఫీల్డ్లోకి వచ్చి ఎప్పుడూ ఇంత దరిద్రం లేదు. 14 సంవత్సరాల కింద ఉన్న అమౌంట్ సపోజ్ 5 కిలోమీటర్కి 100 రూపాయలకి అప్పుడు ఇస్తే ఇప్పుడు కూడా అదే అమౌంట్ ఇస్తున్నాడు. ఏం మార్పు రాలా. ఒకప్పుడు ఆయిల్ రేటు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి. మనకి ఆటోల కిరాయిల మటుకు రేట్లు పెంచట్లా. ఈ కంపెనీ వాళ్ళు మన జుట్టు అంతా ఆడి చేతిలో పెట్టుకొని మనల్ని ఆటాడిస్తున్నాడు. ఒకప్పుడు చేపలకు ఎరేసినట్టు ఎరేసి మనల్ని అందరినీ వాడికి ఎడిట్ చేసుకున్నట్టుగా మొత్తం వాడి వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడేమో మనకి చుక్కలు చూపిస్తున్నాడు. కస్టమర్లకు అలవాటు చేశాడు, మనకి అలవాటు చేశాడు. ఒకప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆటో బాబు రా రా అని చెప్పేసి బతిలాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆటోకి బుకింగ్ ఎవరు చేస్తారా, ఎక్కడ కిరాయి పడిద్దని మనం ఎదురు చూడాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి పరిస్థితులు ఎలా మారిపోయినా గమనించండి ఆటో సోదరులారా. మార్పు అనేది మనలోనే రావాలి. మనలో మార్పు లేకుండా వాడిని తిట్టుకోవడం, ఈయన్ని తిట్టుకోవడం, ఓలా వాడిని తిట్టుకోవడం, ఓబర్ని తిట్టుకోవడం, అలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మార్పు అనేది మనలోనే రావాలి. మన జుట్టు వాడి చేతిలో పెట్టుకోవడం కాదు, వాడి జుట్టు మన చేతిలో పెట్టుకునేటట్టుగా చేసుకోవాలి. మన చేతిలోనే ఉంది. అది డ్రైవర్లు యూనిటీ లేపటం వల్ల వాళ్ళ ఆటలు అలా సాగుతున్నాయి. ఏదైనా యూనిటీ ఉండి సాధిస్తే ఏదైనా చేయగలం. 1-2 రోజులు ఈ యాప్లన్నీ, ఆన్లైన్ యాప్లన్నీ, ఓలా, ఊబర్, ర్యాపిడో ఆపేయండి. అందరూ ఆపేస్తే, యూనిటీగా ఉంది ఆపేస్తే అందరూ మన దారిలోకి వస్తారు. కంపెనీ వాళ్ళందరూ మన దారిలోకి వస్తారు. కానీ అలా జరగట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో లెంత్ పెరిగిపోతుంది. నేనైతే ఆపేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక, ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు అయితే 2 రోజులకు ఒకసారి వీడియోలు వస్తాయి, చూస్తూ ఉండండి. మన వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.